నమస్కారం అండి. సార్ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రాలో లేనట్టు తెలంగాణలో కబ్జా చేశాడని పెడుతున్నాడు సోషల్ మీడియా. ఎవడు ఏంది అదేంటి? కొంతమంది ఎదవులకి కబ్జా ఏంటో కొన్నది ఏంటో తెలియదు. కబ్జా ఎలా చేస్తారు, కొంటే ఎలా కొనుక్కుంటారు. పనికిమాలిన మాటలు, పనికిమాలిన ప్రచారాలు, ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ లాంటి వాడు కబ్జా చేస్తాడరా సన్నాసులారా? అసలు బుద్ధి జ్ఞానం ఉండే బతుకుతున్నారా మీరు? సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కబ్జా చేసేసాడంట పవన్ కళ్యాణ్. ఎవరిని తీసుకెళ్ళి కబ్జా చేశాడరా? గుండాగిరి చేశాడా, దౌర్జన్యం చేశాడా? ఆయన ఏదో వ్యవసాయం చేసుకుందామని కొంత పొలం కొనుక్కున్నాడు. ఆ మాత్రం దానికే ఇంత విషం చిమ్మి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే అసలు మానవత్వం నశించిపోయింది ఏంట్రా మీకు అందరికీ కూడా? నాకు అర్థం కాదు. ఆయన సంపాదించుకున్న దాంట్లో సగం భాగం పేద ప్రజలకు బాగుండాలి, పేద ప్రజలు ఆనందంగా ఉండాలని చనిపోయినటువంటి 3,000 మంది రైతులకి మనిషికి ₹1,00,000 ఇచ్చిన మహానుభావుడు ఆయన కబ్జా చేస్తారా? ఇలాంటి ఎదవగోలు చేసి నీచులుగా దుర్మార్గులుగా మిగిలిపోకండి. బాధ్యత గల పౌరులుగా సమాజంలో ఉండండి. ఎందుకంటే మనం ఒక మీడియా వ్యవస్థ కానీ, ఓ మీడియా సంస్థ కానీ, ఒక విలేకరు కానీ, ఒక జర్నలిస్టు కానీ మనము సమాజానికి చెడుని ప్రబలే విధంగా ఏ కార్యక్రమం చేయకూడదు. మనం సమాజానికి ఉపయోగపడేలాగా, అన్యాయాన్ని బయటికి తీసేలాగా, అక్రమాలని రూపం ఆపేలాగా మీడియా వ్యవస్థలు ప్రవర్తించాలి. కానీ ఇంత నీచంగా, ఇంత నిస్సిగ్గుగా, ఒక విధవలాగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారిని దోషిగా చూపించాలని, కబ్జాకోరిగా చూపించాలని ఎన్నో ఎత్తులేసి ఇక్కడ తెలంగాణలో చాలామంది దుర్మార్గులు ప్రయత్నాలు చేస్తున్నారు. రేయ్, మేము చెప్తున్నాం, ఒక జనసేన కార్యకర్తగా చెప్తున్నా, మీ దుర్మార్గాలు, మీ దుశ్చర్యలు ఇక చెల్లవు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఖచ్చితంగా మీ అందరికీ తగిన బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉంది. కాబట్టి నాగేశ్వరరావు గారితో మొదలైంది లొల్లంతా. ఎందుకని మీడియా మిత్రులందరూ పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోయారు? మీడియా మిత్రులు అందరూ అనొద్దండి. దుర్మార్గమైనటువంటి మీడియా మిత్రులు, సంస్కారం లేని మీడియా మిత్రులు, నిజాయితీ లేని మీడియా మిత్రులు, ఎవడు కూడా రాజకీయ అండ చూసుకుని వారి ఇసిరే చిల్లర మెతుకులకు పాల్పడేటటువంటి కొంతమంది మీడియా మిత్రులు, అంటే మిత్రులను కూడా వాళ్ళ శత్రువులు. కాబట్టి నేనేమంటానంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి చిన్న గొడవని, ప్రొఫెసర్ నాగేశ్వరరావు రేపినటువంటి గొడవని సర్దుమడిగిపోయిన తర్వాత నిష్కారణంగా అసలు సంబంధమే లేనట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టి, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతిగా తిట్టారు. రానివనన్నారు, ఆపుతామన్నారు, కుతుక మీద కాలేసి తొక్కుతామన్నారు. ఎంత దారుణం! సరే, వాళ్ళు ఏదో అనుకున్నారు, రాజకీయంగా వాళ్ళకి ఏం లబ్ధి చేకూరుతుందో నాకైతే తెలియదు. ఒక సినిమా వ్యక్తిగా, నేను ఒక సినిమాలో పనిచేసే వ్యక్తిగా, ఒక ఆర్టిస్టు, నేను జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. నా సినిమా వాడిని ఎందుకు అంత ఘోరంగా దుర్భాషలాడారు? సినిమా వాడు చదువుకోడంట, వాడికి మానవత్వం ఉండదంట, మంచితనం ఉందంట, మనుషులే కాదంట. అంత అన్యాయంగా మాట్లాడాడు పాసం. ఎవరతను? యాదగిరి. 70 సంవత్సరాల వయసే. కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలనే ఆలోచన ఉందా? అసలు ఆ రకంగా సినిమా వాడిని అంత చిన్న చూపు చూసి మాట్లాడతావా? అసలు అన్నం మీద తింటున్నావా, అశుద్ధం తింటున్నావా యాదగిరి నువ్వు? ఇంత ఘోరమా? ఒక సినిమా వాడంటే ఈవేళ సంపాదించుకున్న దాంట్లో, సంపాదించుకుంటే అది సేవా కార్యక్రమాలకే ఎక్కువ % ఉపయోగిస్తున్నారు ఈ మధ్యకాలంలో. లారెన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మన మహేష్ బాబు గారు కొన్ని వేల మందికి గుండె ఆపరేషన్ చిన్నపిల్లలకి చేపిస్తున్నాడే. కొన్ని వేల మందికి మన లారెన్స్ గారు ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారే. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేసే సేవా కార్యక్రమాలు సాలక రాజకీయాల్లోకి వెళ్ళి ఇంకా ఎక్కువ సేవ చేయాలని తపన పడుతున్నాడే. అలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళు చదువుకోని వాళ్ళ? ఇంత నీచంగా మాట్లాడినటువంటి ఆ దుర్మార్గుడు యాదగిరి ఎంత నీచంగా మాట్లాడంటే, వయసు 70 సంవత్సరాలు. ఆ వయసుకినైనా దృష్టిలో పెట్టుకుని, నాకు ఇంత వయసు ఉంది, మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, బిడ్డలు ఉంటారు, కొడుకులు ఉంటారు, సంసారాలు ఉంటాయి, వాళ్ళు చూస్తారు అనేటటువంటి సోయి లేకుండా ప్రవర్తన చేసి సినిమా వాడిని ఇష్టారీతిగా తిట్టినటువంటి ఆ దుర్మార్గుడు ఎవరితో గొడవ వచ్చి ఇక్కడికి వచ్చి మా సినిమా వాళ్ళని అంటున్నాడు. ఎంత అన్యాయం ఇది! నిజంగా సమాజంలో చీడపురుగుగా మారిపోయారు కొంతమంది జర్నలిస్టు ముసుగేసుకున్నటువంటి కొంతమంది దుర్మార్గులు. అసలు సంబంధం లేదు. సినిమావాడు ఎవడన్నా వాళ్ళ గురించి మాట్లాడా? సినిమావాడు ఎవడైనా వాళ్ళ ఆ కార్యక్రమాల్లో ఏదైనా డిస్టర్బ్ చేశాడా? ఏం లేదే. ఏదో పవన్ కళ్యాణ్ని మాట్లాడబోయి మా సినిమా వాళ్ళ దానికి వచ్చేసాడు. అంటే సినిమా వాళ్ళని ఎన్ని వేల మంది ఇక్కడ బ్రతుకుతున్నామే. ఈవేళ తెలుగువారికి పేరు తీసుకొచ్చింది ప్రపంచ స్థాయిలో సినిమా వాడు. అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలా ఏ జర్నలిస్ట్ అయినా.
చేతగాని మాటలు సన్నాసి మాటలు మాట్లాడకూడదు. ఇంత దుర్మార్గంగా బతకండి, బాధ్యతతో బతకండి. ఏదైనా ఒక వ్యక్తిని గౌరవించాలని, ఒక సంస్థను గౌరవించాలని ఆలోచన ఉండాలి. కానీ జర్నలిస్ట్ పేరు పెట్టుకున్నంత మాత్రాన మీరు వ్యధులుగా మారిపోకూడదు. నిజం చెప్తున్నా, జర్నలిస్ట్ అనేవాడు ప్రతి ఒక్క సమస్యని ప్రజల వద్దకు తీసుకెళ్ళి, ప్రతి ఒక్క కష్టాన్ని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్ళి పరిష్కరించేవాడే జర్నలిస్ట్. అంతేగాని మీలాగా దుర్భాషలాడుతూ దుర్మార్గంగా బతికేవాడు జర్నలిస్ట్ కాదు, వాడు దుర్మార్గుడు అవుతాడు తప్ప ఇంకేం లేదు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని సినిమా వాళ్ళకి క్షమాపణ చెప్పి నీవు చేసిన పాపానికి అడిగేసుకో, లేకపోతే నీ జీవితాంతం నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఈ మచ్చ అలాగే మిగిలిపోతుంది. ఎందుకంటే అది సోషల్ మీడియాలో ఉంటుంది కాబట్టి యాదగిరి గారు, మీ సంస్కారం, మీ నిజాయితీ ఉంటే నువ్వు మాత్రం క్షమాపణ కోరుకో. ఎందుకంటే సినిమా వాడు ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు, నీకు వాళ్ళకి సంబంధమే లేదు. నువ్వు మాట్లాడవు, మరి తెలిసి మాట్లాడావా తెలియక మాట్లాడావా, నీ చిప్పు దొబ్బి మాట్లాడావా నాకైతే తెలియదు. కానీ చిప్పు సరి చేసుకుని క్షమాపణ చెప్పు. ఇంకోటి ఏంటంటే చెరువు విషయం కూడా లేపరుగా పాయింట్అవుట్ చేసి రైట్ చేసింది కూడా తొలివేలుగు రఘు గారు. సో ఆయన కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మధ్య కాలంలో కొంతమంది అపోహలు సృష్టిస్తూ, సమాజంలో అలజడులు సృష్టిస్తూ ఏదో జరిగిపోతుంది, ఏదేదో అవుతుంది అనేటటువంటి మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి గందరగోళానికి గురి చేస్తున్నారు. అలాంటి పన్నాగాలు పన్నకండి, మానవత్వంతో బతకండి. నేనేమంటానండి, తప్పు జరిగితే ఎవరో ఊరుకోరు. నువ్వు చేసిన తప్పుని ఒకవేళ ఎవడైనా కబ్జా చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత హైలీ టెక్నాలజీలో దొరకపోదు. కానీ అది వ్యవసాయ భూమి, కొనుక్కున్న భూమి. అది ఇప్పుడు కానీ తెలుసుకో, కబ్జా భూమి కాదు. కబ్జా అంటే లాగేసుకుంటారు, గవర్నమెంట్లో పని చేయించుకుని లొసుకులు చూపించుకుని లాగేసుకున్న భూమి. ఆ భూమి కాదురా బాబు, గవర్నమెంట్ నుంచి కొన్నది కాదు. ఇది రైతుల దగ్గర నుంచి వ్యవసాయం చేసుకోవడానికి, ఆయనకి వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి ఆయన కొనుక్కున్నాడు. అది చాలా సంవత్సరాల క్రితం కొనుక్కున్నది. వాళ్ళు వచ్చి కబ్జా చేశాడు పవన్ కళ్యాణ్ అంటే, పవన్ కళ్యాణ్ కబ్జా చేసి ఇలా ఉంటే 30,000 మందికి మనిషికి ₹1,00,000 ఇస్తారు. ఏం అవసరం అతనికి? ఆయన కొనుక్కోవాలంటే ఇవాళ హైదరాబాద్లో సగం ఆస్తులు ఆయన పేరు మీద ఉండి, ఆయన కానీ నిజంగా కొనుక్కోవాలనుకుంటే అంత డబ్బు సంపాదించాడు, అందరికీ దానం చేశాడు, దేవుడిగా మిగిలేడు. ఈవేళ ఆయన్ని కూడా దుర్మార్గుడిగా చిత్రించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ రాజకీయాల కోసమో లేకపోతే మీ ఎదుగుదల కోసమో, మీ వ్యూవర్స్ కోసమో మీరు చేస్తున్నటువంటి ఈ పన్నాగం చెల్లదు. మీరు మాత్రం రెక్కలు దగ్గర పక్షుల్లా నేల రాలి నాశనం అయిపోతారు. థ్యాంక్ యూ సార్.